సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చిట్యాల 2వ ఎస్ఐ ఈశ్వరయ్య విద్యార్థులకు సూచించారు. చిట్యాల మండల కేంద్రంలోని సువిధ డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ కందికొండ రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎస్ఐ ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరగాళ్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేరే కొత్త యాప్ నుంచి ఫోన్ చేస్తున్నారు. నీ ఆధార్ కార్డు డ్యాప్ అయిందని చెప్పి, లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ యాప్ అయిపోయింది, నేను కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తాను అని చెప్పేసి నీకు కొత్త విషయాలు చెప్తున్నారు. చెప్పినప్పుడు నిజంగానే కావచ్చు అని చెప్పేసి అని ఇట్లా కనుక మనం చేస్తే ఏమవుతుందంటే ఆ టైంలో పట్ల మన అకౌంట్ మన జీవిలో వెళ్ళిపోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అని అంటే దానికి చెప్తా పద్ధతి. ఎందుకు పోతాయంటే నువ్వు ఒక్కసారి అకౌంట్ వాడు ఒక్కసారి ఫోన్ చేస్తాడు, ఏదో యాప్ నుంచి ఫోన్ చేస్తాడు, దానికి ఫోన్ నెంబర్ తెలియదు. ఫోన్ నెంబర్ ఎందుకు తెలియదంటే నువ్వు ఎవరో తెలియదు, దానికి డైరెక్ట్ ఏదో నెంబర్ కొడతాడు. కొట్టేసిన తర్వాత ఫోన్ నెంబర్ చేసేసి ఏం చేస్తాడంటే నీ ఏటీఎం కార్డు బ్యాన్ అయిపోయింది, నీ ఏటీఎం కార్డు 16 అంకెలు ఉన్నాయి, అది చెప్పు అని చెప్పి ఒక మాట చెప్తాడు. నిజంగానే కావచ్చు, నేను హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ నుంచి మాట్లాడతానని చెప్తాను. అసలు టైం ఏం చెప్తారంటే వీళ్ళు పబ్లిక్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా చాలామంది ఎంప్లాయీస్ చాలామంది మోసపోయేది ఇక్కడనే. నిజంగానే కావచ్చు అని అనుకుంటున్నాను. ఇంట్లో పోతారు, తీస్తారు, అకౌంట్ తీస్తారు, ఇక నా అకౌంట్ నెంబర్ ఏటీఎం కార్డు మీద పాత నంబర్లని 16 అంకెలు చెప్తారు. చెప్పినప్పుడు వాడు ఏం చేస్తారు, 16 అంకెలు నువ్వు చెప్తాంటే టకా వాడు హ్యాక్ చేసుకుంటారు. హ్యాక్ చేసినప్పుడు ఏంటంటే నీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నదో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అసలు టైంలో కూడా తెలిసిపోయినప్పుడు ఏం చేస్తానంటే నీ అకౌంట్లో ఎంత అమౌంట్ అంతా మొత్తం అట్లా ఫ్రాడ్ చెప్తాను. సహజంగా కొంత 20-30 మంది పెట్టి మేము చేపిస్తాం. రోజు స్టేట్ లెవెల్ ఏదో రకంగా రోజు పబ్లిక్ సఫర్ అవుతున్నారు, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా. అంటే అందు గురించే మీరు ఫోన్ టాపరింగ్ కానీ వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి కానీ తర్వాత వేరే ఫోన్ టాపరింగ్ కానీ వాడు 5,000 ఒకసారి మనం 100 పెట్టి ఆట ఆడితే వాడు ఏం చేస్తాడంటే నీకు 500 ఇస్తాడు. 500 ఇచ్చిన తర్వాత 500 పెట్టి ఆడితే 5,000 ఇస్తాడు. 5,000 పెట్టి ఆడిన తర్వాత 10,000 ఇస్తాడు. నువ్వు 10,000 ఇస్తాను, అరే నాకు 5,000 పెడతా 10,000 వస్తానని చెప్పేసి నువ్వు అట్లా మనిషి ఆశాజీవి గురించి ఆశ అని చెప్పేసి ఆడుకుంటూ పోతే ఏమవుతుందంటే వాడందరూ ఫస్ట్ అకౌంట్ ఏ అకౌంట్లో పోతుంది, వాడు ఫస్ట్ 100 రూపాయలు పెట్టినప్పుడు 500 వానికి పోయినప్పుడు ఏ అకౌంట్లో పోతుంది, 5,000 వచ్చినప్పుడు ఏ అకౌంట్లో పోయింది, 10,000 పోయింది ఏ అకౌంట్లో పోతుంది, వానికి అంతా క్లియర్గా నెట్లో మొత్తాన్ని జాతక బలంతా మొత్తాన్ని ఇట్లా నెట్లో తెలిసిపోతాయి. అసలు టైంలో కూడా నీ అకౌంట్లో ఎక్కువ పైసలు ఉన్నా కూడా ఇప్పుడు సపోజ్ 20,000 దాకా ఆల్రెడీ నేను క్యాష్ చేసిండు. 20,000 చేసిందంటే నీ అకౌంట్ ఇంకో 20,000 ఉన్నాయనుకో, మీ అమ్మ నాన్న దాచిపెట్టే బాబు ఉన్నాయనుకో, ఆ 20,000 ప్లస్ 20,000 40,000 తీసేసి నీ అకౌంట్లో 0 అని చూపుతాను. అందుకే ఎవరు కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవి మీకు సహజంగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను.